ఈదురుగాలులకు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 1 పైకప్పు కూలింది. దీంతో ఒకరు చనిపోయారు, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరికి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. పైకప్పు కూలటంతో పార్క్ చేసిన కార్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎయిర్పోర్టులో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. చెక్ ఇన్ కౌంటర్లు తాత్కాలికంగా మూసేశారు. టెర్మినల్ 1లో విమాన రాకపోకలు బంద్ చేశారు. టెర్మినల్ 1 దగ్గర ఉన్న ప్రయాణికుల్ని టెర్మినల్ 2, 3కి తరలించారు. जीतर अमर शेर जीतर वाह పైకప్పు కూలిన ఘటన విషయం తెలియగానే ఎయిర్పోర్ట్ ని సందర్శించారు పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఈ ఘటనపై ఆరా తీశారు. మృతుడి కుటుంబానికి 20 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడ్డ నలుగురికి చికిత్స కొనసాగుతోందని చెప్పారు. వీరికి 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామన్నారు రామ్మోహన్ నాయుడు. వీలైనంత త్వరగా టెర్మినల్ 1 నుంచి విమాన రాకపోకలు పునరుద్ధరిస్తామని చెప్పారు. ఈదురుగాలులకు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 1 పైకప్పు కూలింది. దీంతో ఒకరు చనిపోయారు, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరికి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. పైకప్పు కూలటంతో పార్క్ చేసిన కార్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎయిర్పోర్ట్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. చెక్ ఇన్ కౌంటర్లు తాత్కాలికంగా మూసేశారు. టెర్మినల్ 1లో విమాన రాకపోకలు బంద్ చేశారు. టెర్మినల్ 1 దగ్గర ఉన్న ప్రయాణికుల్ని టెర్మినల్ 2, 3కి తరలించారు. పైకప్పు కూలిన ఘటన విషయం తెలియగానే ఎయిర్పోర్ట్ ని సందర్శించారు పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఈ ఘటనపై ఆరా తీశారు. మృతుడి కుటుంబానికి 20 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడ్డ నలుగురికి చికిత్స కొనసాగుతోందని చెప్పారు. వీరికి 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామన్నారు రామ్మోహన్ నాయుడు. వీలైనంత త్వరగా టెర్మినల్ 1 నుంచి విమాన రాకపోకలు పునరుద్ధరిస్తామని చెప్పారు. Today morning at 5 o'clock, a very unfortunate incident happened at Terminal 1, Delhi Airport. And like you already know, a section of the canopy, which is outside of the airport extension of the airport building, has collapsed due to heavy rains that has been happening since the night. And we want to express our condolence to the life that has been lost in this tragic incident also. And along with that, 4 people have also been injured. Compensation has also been announced, 20 lakh for the deceased, and also for the injured, 3 lakhs. Regarding the flights that are supposed to be operating from T1, we have informed the airlines people immediately that passengers are the first priority for us also. So passengers shouldn't face any inconvenience. So till 2 o'clock, the flights have been cancelled because an immediate alternative was not able to be established here. So till 2 o'clock, the flights have been cancelled, and whatever flights have been cancelled, the passengers have been told that there'll be full refunds to them. And other than that, if they want to travel in an alternative route, that is also being provided. And from 2 o'clock, whatever routes are being operated from T1 have been diverted to T2 and T3. So necessary arrangements are being made at T2 and T3 so that the passengers wouldn't face any convenience as of such. जीतर अमर शेर जीतर वाह గత 10 ఏళ్ల మోదీ పాలనలో అవినీతి, నిర్లక్ష్యం, మౌలిక సదుపాయాల్లో నాసిరకం పనులు జరిగాయని ట్వీట్ చేశారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. మోదీ ప్రారంభించిన ఢిల్లీ ఎయిర్పోర్ట్పై పైకప్పు కూలిందని, గతంలో జబల్పూర్ విమానాశ్రయం పైకప్పు పడిపోయిందని అన్నారు. అయోధ్యలో కొత్త రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని చెప్పారు. రామమందిరంలో నీళ్లు లీక్ అవుతున్నాయని తెలిపారు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ రోడ్లో పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. 2023-24లో బీహార్లో 13 కొత్త వంతెనలు కూలిపోయాయన్నారు ఖర్గే. గుజరాత్ మోర్బీలో బ్రిడ్జ్ కూలిపోయిందని చెప్పారు. ఈ ఘటనలన్నీ మోదీ 10 ఏళ్ల పాలనకు నిదర్శనమన్నారు ఖర్గే.
గత 10 ఏళ్ల మోదీ పాలనలో అవినీతి, నిర్లక్ష్యం, మౌలిక సదుపాయాల్లో నాసిరకం పనులు జరిగాయని ట్వీట్ చేశారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. మోదీ ప్రారంభించిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ పైకప్పు కూలిందని, గతంలో జబల్పూర్ విమానాశ్రయం పైకప్పు పడిపోయిందని అన్నారు. అయోధ్యలో కొత్త రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని చెప్పారు. రామమందిరంలో నీళ్లు లీక్ అవుతున్నాయని తెలిపారు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ రోడ్లో పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. 2023-24లో బీహార్లో 13 కొత్త వంతెనలు కూలిపోయాయన్నారు ఖర్గే. గుజరాత్ మోర్బీలో బ్రిడ్జ్ కూలిపోయిందని చెప్పారు. ఈ ఘటనలన్నీ మోదీ 10 ఏళ్ల పాలనకు నిదర్శనమన్నారు ఖర్గే. Very supportive of very few years.